గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకుంది నందిగామ సురేష్ గారి భార్య బేబీ లత గారు హోమ్ మినిస్టర్ అవుతాం అని బయట అనుకుంటున్నారు అన్న విషయం ఒక ఆడియో బాగా వైరల్ అవుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఆయన ఏం త్యాగాలు చేయరని ఈమెకి హోమ్ మినిస్టర్ అవడానికి, ఈవెన్ ఆయన మరియమ్మ హత్య కేసులో నిందితుడు కాబట్టి జైలుకి వెళ్ళాడు. టీడీపీ ఆఫీస్ని పగలగొట్టాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు. ఆయన ఒక సిఐని ఆడు ఈడు అంటుంది. వాళ్ళు సిఐ అవ్వటానికి ఒక ఎస్ఐ కింద ఒక టెస్టులు రాసి 5K రన్ 10K రన్ చేసి రిటర్న్ టెస్టులు రాసి ఆ స్టేజ్కి వెళ్ళారు. ఆయన ఆడు ఈడు. నెక్స్ట్ హోమ్ మినిస్టర్ మీరే అండి అని ఆమె అడ్వకేట్ అంటాం. ఇవన్నీ కూడా చూస్తుంటే పిచ్చి పరాకాష్ఠలోకి వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏ విధంగానూ దేశం గురించి రాష్ట్రం గురించి ఏం పోరాడలేదు. ఇంకా కేసీఆర్ రాష్ట్రం గురించి పోరాడారు ఆయన. అలాగే నెక్స్ట్ కేసీఆర్ కూడా మంచి వెయిట్ ఉంది, ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ ఆయన చేసింది ఏంటి? మరియమ్మ హత్య కేసులో ప్రధాన నిందితుడు. నెక్స్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి బద్దలు కొట్టారు. నెక్స్ట్ రీసెంట్గా ఏంటంటే రాఘవ అన్న టీడీపీ కార్యకర్తను కొట్టడం, జైలు వేసారు. ఇలాంటి పనులు చేశారు తప్ప ఆయన ఏవి కూడా రాష్ట్రానికి ఉపయోగపడిపోయి, అలాగే బాపట్ల కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడిపోయి బ్రిడ్జ్లు ఇవన్నీ ఏమీ చేయలేదు. ఏం చేసిందల్లా ఎంపీ చేశారు. డెవలప్మెంట్ అంతంతగా చేయనంటున్నారు అక్కడ. ఈవెన్ అక్కడ జనం కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేయరండి. హోమ్ మినిస్టర్ ఉంటే తర్వాత విషయం. బేబీ లత గారు ఆమె లోకేష్ గారి మీద నిన్న మాట్లాడిన మాటలో లోకేష్ గారు ఈయన నగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంగతి చెప్తాను అంటున్నారు. ఓకే, అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయరు, బయటకు వచ్చారు. నెక్స్ట్ జగన్ గారిని అరెస్ట్ చేయరు, బయటకు వచ్చారు. నందిగామ సురేష్ గారు వెళ్ళారు, బయటకు వచ్చారు. అందరూ వెళ్ళి వస్తున్నారు. అలాగే రెడ్లు కమ్మోళ్ళు బయటకు వచ్చారు, మాదిగులు జైల్లో ఉన్నారన్నది ఆడియో క్లిప్పింగ్ ఉంది. మరి వల్లభనేని వంశీ కమ్మోళ్ళు ఆయన వాసుదేవరెడ్డి గారు, ఆయన రెడ్డిస్, వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. కసిరెడ్డి ఆయన కూడా జైల్లో ఉన్నారు. రాజ్యాంగం ఎవరో తొత్తు కాదు. రాజ్యాంగం ఆ పని అది చేసుకుంటూ పోతుంది. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అర్థమైందా? అంతేగాని దీంట్లోనూ మీరు అధికారంలోకి వచ్చిన సరే తప్పు నిరూపించబడితే, ఇప్పుడు లోకేష్ గారిని జైలు వేయాలన్నా సరే, చంద్రబాబు నాయుడు జైలు వేయాలన్నా సరే, అలాగే వైసీపీ నుంచి జగన్ గారిని జైలు వేయాలన్నా తప్పులు నిరూపితం అవ్వాలి. అంతేగాని నిరూపితం ఉంది ఎవరు ఏం చేయలేరు. అలాగే ఈ విషయంలో మాత్రం ఎంత ఆశాత్మకంగా అంటే ఆశయం, ఇంకా హోంమంత్రి అంటే అంత లోపు అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ వార్డు నెంబర్గా నిలబట్టడానికి ఉన్న 400 ఓట్లకి 200 మంది వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకించే వాళ్ళని బాబు అని అనిపించుకుని అప్పుడు వెళ్ళాలి ఎలక్షన్కి. బాబు ఈ ట్రిప్కి మాకు చేయండి మాట్లాడకపోయినా సరే ఆ టైంకి వెళ్ళి మాట్లాడి మాకు చేయాలి అని చెప్తారు. అలాంటిది హోమ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఈజీగా ఉందా?